శరీరాన్ని మీరు ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా వదులుకుంటే అది శరీరానికి ఎలాంటి మేలు లేదా హాని చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటి వరకు ఇలాంటి సందేహం రాకపోయినా తెలియకపోయినా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే బరువు తగ్గడానికి, మంచి ఆరోగ్యానికి చక్కెర నివారించాలని ఆరోగ్య నిపుణులు తరచుగా సిఫారసు చేస్తారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చక్కెరలన్నీ మీరు ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా వదులుకుంటే అది శరీరానికి ఎలాంటి మేలు లేదా హాని చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటి వరకు ఇలాంటి సందేహం రాకపోయినా తెలియకపోయినా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒక నెల పాటు ఉప్పును వదిలేస్తే శరీరంపై నమ్మలేని విధంగా ప్రభావం చూపిస్తుంది. మతమరపైన ఉపవాసమైన లేదా ఆరోగ్య ప్రణాళిక భాగమైన కొన్ని సందర్భంలో జంక్ ఫుడ్ను వదులుకోవడం సర్వసాధారణం. అయితే ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజులో 4 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు. అయితే ఉప్పును పూర్తిగా నిషేధిస్తే ఏం జరుగుతుంది? డైటీషియన్లు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఉప్పు మన శరీరానికి అవసరమైన పోషకం. లవణాన్ని తగ్గిన పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మానేస్తే మాత్రం చాలా దుష్ట ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రాణాలతో చెలగాటం ఆడినట్లయినా వైద్య నిపుణులు చెప్తున్నారు. దీర్ఘకాల పాటు ఉప్పు తీసుకోకపోతే ఒక్కసారి కోమాలోకి వెళ్ళిపోవడంతో పాటు ప్రాణాలు కూడా పోతాయని పేర్కొంటున్నారు. మీరు 30 రోజులు ఉప్పును తినకపోతే జరిగేది ఇదే. అమాంతం బరువు తగ్గుతుంది. జంక్ ఫుడ్ మానేయడం వల్ల వచ్చే మొదటి ప్రభావం బరువు తగ్గడం. మీరు 30 రోజులు తినడం మానేసినప్పుడు మీ శరీరం తక్కువ తినడానికి అలవాటు పడుతుంది. ఇది మీ పొట్ట, నడుము కొవ్వును తగ్గిస్తుంది. అయితే అసాధారణంగా బరువు తగ్గితే మీ ఆరోగ్యం మరింత క్షీణించవచ్చని మీరు గుర్తుంచుకోవాలి. ఒక నెల పాటు జంక్ ఫుడ్ మానేయడం కూడా మీ శరీరంలో వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థల సమస్యలను కలిగిస్తుంది, మీ ప్రేగును ప్రభావితం చేస్తుంది, కడుపు నొప్పి లేదా ఇతర వ్యాధులను ప్రమాదాన్ని కలిగిస్తుంది. మానసిక ఆరోగ్యం పరంగా చూస్తే ఉప్పు తినడం పూర్తిగా మానేస్తే అది మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒత్తిడి, లో బీపీ, ఆందోళనకు గురవుతారు. అంటే పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవడం అవసరం. ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా నివారించడం హానికరం అని మీరు చాలా అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అలా చేసే ముందు చాలా ఆలోచించాలి. భవిష్యత్తులో జరగబోయే పరిమాణాలను అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా మీరు మీ వైద్యుడు, డైటీషియన్ను సంప్రదించడం మంచిది. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకం. దాని లోపం మంచిది కాదు. అందుకే దానిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.